నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఏప్రిల్ 18న ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న ఆదివారం సండే అడ్వాంటేజ్ ఉన్నా కానీ కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా 8 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలుపుకొని చూసుకుంటే 2 కోట్లు గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. అలా టోటల్గా 3 రోజుల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 10 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. అందులో 5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. ఇంకా 16 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 32 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. నాకు తెలిసి మరో 1 కోటి డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి రావచ్చు. సో 15 కోట్లు నష్టాలు కనబడుతున్నాయి క్లియర్గా. సో 15 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి ప్రస్తుతానికి. నేను కూడా సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు. ఎక్సెప్ట్ క్లైమాక్స్లో ఒక షాక్ వాల్యూ తప్ప మిగతా సినిమా అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది. అది మన కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి, సాయి మంజురేకర్, శ్రీకాంత్, ఇక చాలామంది ఉన్నారు. కొత్త డైరెక్టరు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు తీశారు. సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 10 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 21 కోట్లకు అమ్మారు. అందులో 5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. ఇంకా 16 కోట్లు వెనక్కి రావాలి. 16 కోట్లు వెనక్కి రావాలి డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే 32 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. నాకు తెలిసి కష్టమే. సినిమా 15 కోట్ల నష్టాలతో డిజాస్టర్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.